అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాజమౌళి తీసే సినిమాలపై ఎన్ని ప్రశంసలు ఉంటాయో అదే విధంగా కొన్ని ట్రోల్స్ కూడా ఉంటాయి. ఆయన సినిమా నుంచి ఏదైనా లుక్ రిలీజ్ అయిందంటే చాలు ఆ లుక్ పలానా సినిమా నుంచి కాపీ కొట్టాడని సదరు ఫోటోలతో పోలుస్తూ పోస్టులు పెట్టేస్తుంటారు. అలాగే సినిమా రిలీజ్ అయ్యాక అందులోని సీన్లు పలానా మూవీ నుంచి కాపీ కొట్టేశాడని, ఆ సినిమా సీన్ ను చూసి దీన్ని డిజైన్ చేశాడంటూ రకరకాల ట్రోల్స్ మీమ్స్ మనకు కనిపిస్తూనే ఉంటాయి. కానీ అవన్నీ జక్కన్న సినిమాపై ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించవు. రికార్డులు బద్దలైపోవడం, చరిత్ర తిరగరాయడం మాత్రం జక్కన్న సినిమాలతో మనకు కనిపిస్తాయి. ఇక తాజాగా రిలీజ్ కాబోతున్న మహేష్ బాబు మూవీ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ రిలీజ్ అయింది. ఈ లుక్ చూసిన నెటిజన్లు సూర్య 24 మూవీలో వీల్ చైర్ లో కూర్చున్నట్లే ఉందంటున్నారు. అలాగే క్రిష్ 3 సినిమాలో వివేక్ ఓబ్రాయ్ లుక్ పోలినట్లే ఉందని అంటున్నారు. అయితే అక్కడుంది రాజమౌళి అనే విషయాన్ని చాలా మంది మర్చిపోయి ట్రోలింగ్ చేస్తున్నట్టున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని కేవలం భారతదేశం వ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత కేవలం రాజమౌళికి మాత్రమే దక్కుతుంది. అలాంటి రాజమౌళి ఒక పాత్ర క్రియేట్ చేశాడంటే దాని వెనుక ఎంతో మేధో మదనం ఉంటుంది. ఒక సినిమాలో ఉన్న పాత్రనే మరే సినిమాలో ఉండకూడదనే రూల్ ఏమీ లేదు. ప్రస్తుతానికి పోస్టర్ కాపీ క్యాట్ అనిపించినప్పటికీ ఆ పాత్ర కూడా అలానే ఉంటుందనే అంచనాలకు రాలేము. అసలు రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నాడనేది అంతుపట్టకుండా ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.